ఇవాళ నిజంగానే మనందరికీ పరమపావనమైన రోజు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేనేదో వేళంబరానికో లేకపోతే ఏదో అలా అంటే బాగుంటుందని అనడమో నేను అలాంటి పిచ్చి పిచ్చి పనులు నేను చేయను. షష్ఠి తిథి నాడు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రదోష వేళలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జనన వృత్తాంతాన్ని వినేటటువంటి అదృష్టం బహుశః మనకి ఎన్ని కోట్ల జన్మల తర్వాత అబ్బి ఉంటుందో. ఈ విన్నది ఉత్తినే పోదు. ఆయన ప్రత్యేకించి వంశవృద్ధికారకాయ నమః అని పేరు. వంశవృద్ధిని అపేక్షించడం మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతివాడి యొక్క విద్యుక్త ధర్మం. కాబట్టి దానికి చెయ్యవలసిన ప్రధానమైన పని కుమార సంభవాన్ని వినడం, కుమార సంభవాన్ని చదువుకోవడం. అందున ఎప్పుడో తప్ప శివమహాపురాణాంతర్గతంగా మనం కుమార సంభవం చెప్పుకునేటటువంటి అవకాశం రాదు కదా. అటువంటి అవకాశం మనకిప్పుడు కలిగింది. నిన్నటి రోజున నేను ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి మీకు కొన్ని విషయాలు విజ్ఞాపన చేసి ఉన్నాను. సనత్కుమారుల వారు బ్రహ్మజ్ఞాని. వారు పరమేశ్వరుడికే వరమిచ్చారు. ఏమని? నేను నీకు కుమారుడిగా జన్మిస్తాను. అలా కుమారుడిగా జన్మించవలసిన అవసరము కూడా ఎందుకు ఉండిపోయిందో నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను. ఆ వేదం చదువుకుంటున్నప్పుడు వారికి రాక్షసుల మీద ఉండిపోయినటువంటి ప్రతీకార ధోరణితో కూడినటువంటి భావన వాసనాబలమై వారు ఒక జన్మని తీసుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. అది చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పారు. కాబట్టి ఇప్పుడు వారు జన్మని స్వీకరించాలి. కానీ వారు అన్నారు, అమ్మా నువ్వు జగదంబవైనా గర్భవాసాన్ని మాత్రం నేను ఇష్టపడను. కాబట్టి గర్భవాసముతో సంబంధము లేకుండా నేను ఈశ్వరపుత్రుడిగా జన్మిస్తాను. అంటే పార్వతీదేవి అలా కాదు, మా ఇద్దరి మనస్సులు ఒకటి కనుక నీవు నాకు కూడా కుమారుడవై ఉండాలి, ఇది నా కోరిక. అమ్మవారంతటిది ఆయన్ని కుమారుడిగా కోరుకుంది అంటే ఒక బ్రహ్మజ్ఞాని పట్ల భగవంతుడు కూడా ఎంతటి ఆనందంతో ఉంటాడో మీరు ఆలోచించండి. అందుకే సనాతన ధర్మమునందు అన్నిటికన్నా చాలా గొప్ప స్థితి ఏది అంటే ఆ బ్రహ్మజ్ఞానమును పొందుటయే. మనుష్య జన్మ యొక్క అంతిమ ప్రయోజనం ఏమని చెప్తారంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే. ఏదో కొన్నాళ్ళు సంసారంలో ఉన్నప్పుడు ఓ 50 ఏళ్ళో 55 ఏళ్ళో 60 ఏళ్ల వరకు కొన్ని కోరికలు ఉండడం నేను దోషము అని నేను మాట్లాడటం లేదు. ఒక మనవణ్ణి చూడాలి అన్నంత వరకు పర్వాలేదు, కొంత వ్యామోహం ఉన్నా పర్వాలేదు. కానీ ఒక మనవణ్ణి చూసిన తర్వాత ఇంకా మనస్సు మళ్ళాలి. కనీసం మళ్ళీ మనుష్య జన్మ ఎప్పటికొస్తుందో తెలియదు కదా. కాబట్టి నిరంతరము గురువాక్యాన్ని లోపల తిప్పుతూ ఆ బ్రహ్మజ్ఞానం వైపుకి అడుగులు వేయడం ప్రారంభమైపోవాలి. చాలా తొందరగా ప్రారంభం అవ్వాలి. ఎందుచేత అంటే ఇంకా 2 రోజుల్లో పరీక్షలున్నాయంటే అది ఎంత ఇంపార్టెంట్ వన్ డే ఇంటర్నేషనల్ ఫైనల్స్ మ్యాచ్ అయినా కూడా పిల్లలు చూడరుగా. 2 రోజుల్లో పరీక్ష ఉందంటే ఒకవేళ చూస్తున్నా పెద్దలు ఒప్పుకోరుగా. దిక్కుమాల క్రికెట్ వస్తూనే ఉంటుంది, నోరుమూయి వెళ్ళి చదువుకో అంటాం కదా. అలా ఇంకా కనీసం 60 దాటిపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానం వైపుగా అడుగులు పడిపోవడం ప్రారంభం అయిపోవాలి. కాబట్టి ఒక బ్రహ్మజ్ఞానిని ఈశ్వరుడు ఎంత సంతోషంగా స్వీకరిస్తాడు అన్నది మీరు కుమార సంభవంలో చూస్తారు. కనుక ఇప్పుడు ఆయన పార్వతీదేవి యొక్క గర్భవాసము లేకుండా జన్మించాలి, కానీ శివునికి కుమారుడిగా జన్మించాలి. ఇది సృష్టి యందు కించిత్ కష్టసాధ్యమైన విషయంగా కనపడుతుంది. రెండవది, అవతల కోరుకున్నటువంటి రాక్షసుడు తారకాసురుడు నేను కేవలము శివతేజస్సు వలన జన్మించినటువంటి కుమారుడి వలన మాత్రమే మరణించాలని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో నిన్నటి రోజున మనం విడిచిపెట్టి ఉన్నాం. ఎందుకంటే నిన్నటి ఉపన్యాసాన్ని ఇవాళ మళ్ళీ నేను ఒకసారి విహంగ వీక్షణం ఎందుకు చేశాను అంటే దాని అవసరం ఉంది కనుక ప్రారంభమునందు. సరే, ఇప్పుడు దేవతలందరి యొక్క అవసరం ఏమి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవతలకి ఏది అవసరము? కుమార సంభవం అవసరం. కుమారుడు అన్న మాట అందరికీ చెల్లదు. నా కుమారుడు అని అంటాం కానీ కుమార శబ్దము ఒక్క శివుడి పట్ల మాత్రమే సార్థకమవుతుంది. కుమార అని పిలిస్తే అది కుమారస్వామియే. కాబట్టి ఇప్పుడు కుమార సంభవం జరగాలి. కుమార సంభవం జరగాలంటే పరమశివుని యొక్క తేజస్సుని స్వీకరించడానికి ఎవరుండాలి? జగదంబయే ఉండాలి. కాబట్టి ఇప్పుడు
ఆలోచన యందు పొరపాటు ఎక్కడొచ్చింది? కామమే లేని పరమేశ్వరుడు యందు కామ ప్రచోదనం మన్మధుడు చెయ్యగలడు. ఇంద్రుడు పిలిచి మన్మధుణ్ణి పంపాడు. దీన్ని మీరు పార్వతీ కళ్యాణంలో వివరంగా విందురు గాని, మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు 3వ కన్ను తెరిచాడు. 3వ కంటి మంటకి మన్మధుడు భస్మం అయిపోయాడు. దేవతలందరూ వెళ్ళిపోయారు, ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఏడిచింది రతీదేవి ఒక్కతే, భర్త పోయాడని. సరే, ఏదో నీకొక్కదానికి కనపడతాడు నీ కంటికి, తర్వాత ప్రద్యుమ్నుడిగా అవతరిస్తాడని వరం ఇచ్చారనుకోండి, అది వేరు విషయం. కానీ ఇప్పుడు శంకరుణ్ణి అసలు సంసారములోకి తీసుకొస్తే కదా కుమార సంభవం. ఎవరు తీసుకురాగలరు? లోకమునందు దానికి అధికారి అని నమ్మబడిన వాడు మన్మధుడు ఒక్కడే. ఆ మన్మధుడు కాలిపోయాడు. ఇప్పుడు లోకంలో మన్మధుడు లేడు. ఇప్పుడు ఎలా జరుగుతుంది అసలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం? ఇప్పుడు జగదంబ యొక్క అనుగ్రహం. ఇది అమ్మవారి యొక్క గొప్పతనం. నేను తరచు చెప్తుంటాను, ఏ మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుంటే శంకరుణ్ణి దింపలేకపోయాడో అవి అమ్మవారు స్వీకరించింది. కాబట్టి అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి. శివుడికి మాత్రమే ఆ అందం, ఆయన మాత్రమే అలా భార్యగా చూడాలి. మనకి రాజరాజేశ్వరి, జగజ్జనని. అలా తండ్రిని తెచ్చి పక్కన కూర్చోపెట్టుకుని ఆది దంపతులుగా కూర్చున్న తల్లి. మీరు శివకామ సుందరిగా మీరు చూడ్డానికి వీల్లేదు. ఆవిడ శివకామ సుందరి, మీకు జగజ్జనని. అవే ఆయుధాలని ఇప్పుడు ఆవిడ పట్టుకుంది. ఆయుధాలు మారితే మీకు రక్షణ. అవి మన్మధుడి చేతిలో ఉంటే మిమ్మల్ని పడగొడతాడు. అసలు మొత్తం వ్యవస్థని మార్చింది ఇప్పుడు అమ్మవారు. మార్చి ఎంత కష్టపడిందండి. అంత తేలిగ్గా ఏం శంకరుడు దొరకడు. నిజ తపఫలాభ్యాం. అమ్మవారు వెళ్ళి తపస్సు చేసింది. తపస్సు చేస్తే శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. శంకరుడు లాంటి ఉదారమూర్తి లోకమునందు ఉండడండి. ఆయన తన స్వార్థమా ఇతరుల మాట నిలబెట్టడమా అంటే అందులో ఇంకా అరమరిక ఉండదు. అవతల వాళ్ళ మాట నిలబెట్టేయడమే పెద్దపీట. తన విషయం ఏమనుకున్నా పర్వాలేదు. అసలు ఆయన గురించి సరిగా అర్థం చేసుకోక ఏమన్నా ఆయనకేం పట్టదు. ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయనకేం ఆ సంబంధాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తన పెళ్లి తానే చెడగొట్టుకునే ప్రయత్నం చేశాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారి, శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా శివ వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన వాడి నాలుక కోసేయాలి. నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలేతావా వదలవా అని అడిగింది. అప్పుడు నిజ రూపం చూపించాడు. చూపించి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. మనకి ఇక్కడ అవుతుంది అనుకోండి, చాలా రంగరంగ వైభవంగా అవుతుంది. ఈసారి మామూలుగా కాదు. పూలబంతులాడుకోవడం వసంతోత్సవంతో కలిపి చేస్తాం. మనందరం కూడా వసంతం చల్లుకుంటాం ఆ రోజున. కాబట్టి ఇప్పుడు పార్వతీ కళ్యాణం అయిపోయింది. పార్వతీ కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రధాన ప్రయోజనం ఏమిటి అసలు? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పక్కన కూర్చోవడం మనందరికీ అవసరమే. పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన కదులుతున్నాడు, లేకపోతే ఆయన తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. కానీ ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి. కుమార సంభవము జరగడానికి ప్రకృతి యందు ఉన్నది ఒక్కటే ఆధారము. కాబట్టి పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వాచ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. మహాతపస్వి అయినటువంటి శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించినది. కాబట్టి వారి యొక్క దివ్యమైనటువంటి క్రీడ జరుగుతున్నది. దానిని శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. దీనికి పరిపూర్ణత ఎప్పుడూ కుమార సంభవము జరగడానికి శివ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించాలి తల్లిదండ్రులు కనుక. ఇది ఎన్నాళ్ళు జరిగింది. ఇలా వాళ్ళిద్దరి యొక్క దివ్యమైనటువంటి క్రీడ దివ్యవత్సరములు గడిచిపోయాయి. వీళ్ళేమవుతున్నారు? బాధలు పడుతూనే ఉన్నారు. ఆయన సంతోషంగా అమ్మవారితో గడుపుతున్నాడు. అంటే మీకేమర్థం అవ్వాలి దీన్ని బట్టి? అమ్మవారు ఆడితే ఆడతాడు, అమ్మవారు పాడితే పాడతాడు, అమ్మవారు లాస్యం చేస్తే తను నాట్యం చేస్తాడు, అమ్మవారితో సంతోషంగా ఉంటాడు, నవ్వుతాడు. కానీ ఆయనకి ఆయన తేజస్సు స్ఖలనము కాదు. అంటే ఆయన కామమోహితుడు కాలేదు. దివ్యవత్సరములైపోయాయి. వీళ్ళని చితక్కొడుతూనే ఉన్నాడు తారకాసురుడు. ఇప్పుడు
శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతం న చాపి తనయో రామ తస్యమాసీత్ పరం తప. విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తితో బాలకాండ. ఇవాళ నేను రామాయణంలోంచి అనుసంధానం చేస్తున్నాను, అది వినడం చాలా మంచిది అని కుమార సంభవానికి. కాబట్టి శితికంఠస్య దేవస్య ఎన్నో పేర్లు ఉన్నాయి శంకరుడికి. ఏం వాల్మీకి మహర్షికి ఈ పేరే దొరికింది అంటే శితికంఠస్య దేవస్య అని. మీరు శివాష్టోత్తరంలో చదువుకుంటున్నారు కదా, శివకంఠ శితికంఠ అని. ఏ శితికంఠ అన్న మాట ఎందుకు మాట్లాడాలి? రుద్రాధ్యాయంలో నమో నీలగ్రీవాయచ శితికంఠాయచ అని ఉంది. నీలగ్రీవాయచ శితికంఠాయచ. నీలగ్రీవాయచ అంటే కంఠమునందు నల్లని మచ్చ ఉన్నవాడు. ఈ నల్లటి మచ్చ పుట్టుకతో ఉంది అని మీరు చెప్పాలన్న అనుకోండి, ఆయనకు పుట్టుక ఉండాలి కదా. ఆయనకి పుట్టుకుందా? ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. అందరికన్నా ముందు ఆయనే ఉన్నాడంతే లోకంలో, పరబ్రహ్మం తప్ప ఆయనకి పుట్టుకేమిటి? కాబట్టి నీలగ్రీవాయచ అనగానే పక్కనే వేదం ఏమంటోంది? శిపి ఇష్టాయచ అంటోంది. ఆయన ఎందుకు పిలవాలి అలాగా అంటే, అబ్బాయి ఆయన మొట్టమొదటి నుంచి నీలగ్రీవుడు కాడు. ఆయన్ని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరున్నారో బ్రహ్మలున్నారు, అమ్మవారు ఉంది పక్కన. ఆయన కంఠమునందు నల్లటి మచ్చ మొదట్లో లేదు. ఆయన కంఠం ఎలా ఉండేది? శంఖంలా ఉండేది, తెల్లటి కంఠం. ఈ తెల్లటి కంఠం మీద ఓ నల్లటి మచ్చ వచ్చింది, చిన్న మచ్చ. ఇది ఎప్పుడు వచ్చింది? హాలాహల భక్షణం చేసినప్పుడు వచ్చింది. ఎందుకు చేస్తాడు హాలాహల భక్షణం? లోకాన్ని రక్షించడం కోసం చేశాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో శితికంఠస్య దేవస్య అండంలో ఏమిటి రహస్యం? వాల్మీకి మహర్షిదే. తెల్లని కంఠాన్ని నల్లటి మచ్చ తెచ్చుకున్నవాడు. మనం ఏమాత్రం అందంగా లేకపోయినా కూడా లోకానికి మనకి మనం అందంగా ఉంటాం కదా. ఓ చిన్న మచ్చ ఒకటి వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని మాత్రలు వాడతామో ఆ మచ్చలు పోవడానికి. కానీ అసలు మచ్చ రావలసిన అవసరం లేనివాడు, అంతటి తెల్లటివాడు స్ఫటికమణి నిభం మచ్చ తెచ్చుకున్నాడు. ఎందుకు మచ్చ తెచ్చుకున్నాడు? లోకం కోసం హలాహలం తాగి, అంటే సంకేతిస్తున్నారు. లోకం కోసం హలాహలం తాగగలిగిన వాడు ఇప్పుడు లోకం కోసం కుమారుణ్ణి ఇస్తాడు. లోకమనందున్న వారి మర్యాద నిలబెడతాడు. ఎలా నిలబెట్టాలి? బ్రహ్మజ్ఞాని అయినటువంటి సనత్కుమారుడి కోరిక నిలబెట్టాలి. దేవతలకి రక్షణ కల్పించాలి. ఆ కోరిక కోరుకున్నటువంటి తారకాసురుడు కోరినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు తథాస్తు అన్నారు. తథాస్తు అన్నారు కాబట్టి తన యొక్క తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుణ్ణి సంహరించగలిగినటువంటి మహావీరుడిగా ఒక కుమారుణ్ణి కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. ఎందుచేత? నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది. కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భముగా పెరగడానికి అవకాశం ఉండకూడదు. ఇన్నిటినీ ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మత్సపడ్డానికి సిద్ధంగా ఉన్నవాడు. కాబట్టి శితికంఠస్య దేవస్య దివ్యం వర్ష శతంగతం. 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకి కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనము కాలేదు. ఈలోగా ఎక్కడో ప్రారంభం కావాలి కదండి. మరి ముడి విడిపోవడం అన్నది ప్రారంభం కావాలి కదా. మొట్టమొదట శివమాయ ఎవరి మీద ప్రసరించింది? దేవతల మీద ప్రసరించింది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అసలు కుమార సంభవం జరిగితే మొదటి ప్రయోజనం ఎవరికి? దేవతలకి కదండి. వాళ్ళు ఊడియాలు చేస్తున్నారండి తారకాసురుడి దగ్గర. కాబట్టి దేవతలకి మొదటి ప్రయోజనం. కాబట్టి ఎవరు తొందరపడాలి కుమార సంభవానికి? దేవతలు తొందరపడాలి. కానీ దేవతలు శివమాయామోహితులు అయ్యారు. అలా అయితే తప్ప కథ నడవదు. వాళ్ళు మాయామోహితులై అక్కర్లేని విషయాన్నో దాన్ని మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళకి అక్కర్లేదు ఆ విషయం. అది చాలా తప్పు చర్చ. అక్కర్లేని చర్చ ప్రారంభం చేశారు. ఎక్కడ ప్రారంభం చేశారు? బ్రహ్మసభ యందు. చతుర్ముఖ బ్రహ్మగారి సమక్షంలో ఆయన కూడా మాయామోహితుడైపోయాడు.
కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారి సమక్షంలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇందులో మీరు గమనించండి, చమత్కారం, విష్ణువు కలవరు. ఎందుకని? నారాయణిగా ఆయన అక్కడే ఉన్నారు, నారాయణుడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు మాత్రం దేవతలతో కలిసి ఒక ఆలోచన చేశారు. ఏమిటి వాళ్ళ బాధ? తతో దేవా సముద్విగ్నా పితామహ పురోగమా యదిహోత్పద్యతే భూతం కస్తత్ ప్రతిసహిష్యతే. వాళ్ళు అన్నారు, శంకరుడంటేనే అంతటి వాడు కదా, అమ్మవారు జగదంబ కదా, అయ్యవారి తేజస్సే కదిలితే జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయేటటువంటి ప్రాణి ఎంతటి తేజోమూర్తి అవుతుంది. అటువంటి తేజోమూర్తి ఈ భూమి మీద నడిస్తే అసలు తట్టుకోగలరా? కాబట్టి ఇప్పుడు అసలు శివ తేజస్సు కదలరాదు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు క్రీడిస్తున్నారు. ఎవరు ఏడ్చిన వాళ్ళిద్దరూ క్రీడించాలని, కొడుకు పుట్టాలని. వీళ్ళకి ఇవాళ మాయ కమ్మింది, అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నారు. ఇది ఎంతటి మహాపాపం. పెళ్ళైపోయిన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండాలని ఆలోచన చేసి వాళ్ళని వెళ్ళి అడగడం అంటే అసహ్యకరమైన విషయం. అది ఇంతకన్నా ఇంకా సభాముఖంగా చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. చిత్రం చూడండి, ఆయన ఏ స్థితి యందు ఉన్నాడు. కామక్రీడ యందు పార్వతీదేవితో కలిసి విహరించుచున్నాడు. అటువంటి వాడు దేవతలు తన కొరకొచ్చారు, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారంటే దర్శనం ఇవ్వడానికి బయటికి వచ్చారు. అంటే ఆయనకు అసలు కామం ఏమిటండి? ఆయనకి ఏది చేసినా ఒక క్రీడగా లోకం కోసం చేస్తారు ఆయన తప్ప, ఆయనకి తెలుసు రహస్యం, అమ్మవారికి తెలుసని మీరు అనుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి తెలియకుండా అయ్యవారికే తెలుసు అంటే అంతకన్నా దోషం లేదు. కాబట్టి ఇప్పుడు శివుని వీళ్ళు చాలా తెలివైన వాడు. అసలు ఎవరు తెలివైన వాడో వాడు మౌనంగా ఉన్నాడు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళో వాళ్ళు మాట్లాడుతున్నారు. బ్రహ్మగారితో కలిసి వెళ్ళి అడుగుతున్నారు, దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి నలోకాధారయిష్యంతి తవ తేజస్సురోత్తమ బ్రహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చరా బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చరా త్రైలోక్యహిత కామార్థం తేజస్తేజసి ధారయా. వాళ్ళు వెళ్ళి అన్నారు, దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత. ఓ మహాదేవా, లోకముల యొక్క హితమును కోరుకునేవాడా, ఇవాళ నాతో కలిపి సమస్త దేవతలు నీ ముందు ప్రణిపాతం చేస్తున్నారు భూమి మీద పడి. ఏమిరా, ఎందుకు పడుతున్నారా? శరణాగతి ఉత్తరక్షణ ఫలితం ఇచ్చేస్తుంది. దేనికి పడ్డారు మీరు? మీ కోరిక ఏమిటి అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నలోకాధారయిష్యంతి తవ తేజస్సోత్తమ. వీళ్ళకి ఎందుకండి ఈ విషయం? అసలు నీ తేజస్సు కానీ స్ఖలనమైతే దాన్ని పట్టగలిగిన వాళ్ళు లేరు. పట్టడానికే కదా వాళ్ళు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరగాలని కోరుకున్నారు. మళ్ళీ ఈ అతి ప్రలాపాలు ఎందుకు వీళ్ళకి? అంటే జగదంబ శక్తిని వీళ్ళు ప్రశ్నించగలిగిన వాళ్ళ? అక్కరలేని విషయాలు మాట్లాడిన వాడు ఏ స్థితికి వెడతాడో మీరు చూడండి. మాట ఎంత ప్రమాదాలు తీసుకొస్తుందో. కుమార సంభవమునందు వంశాలు ఆగిపోయాయి, వంశాలు నడిచాయి. సుబ్రహ్మణ్యుడు రాక పూర్వమే ఇది నడిచింది. అందుకే సుబ్రహ్మణ్యుడు వంశమును నిర్ణయించగలిగిన వాడు. కాబట్టి ఏమైంది? నీ తేజస్సు భరించలేరు. కాబట్టి ఈశ్వర, మీ తేజస్సు మీ యందే ఉంచేసుకోండి. మీరు పార్వతీదేవితో విహరణ చేయకండి. మీరు ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి. వీళ్ళు సలహా ఆయనకి. ఎవరికి? శితికంఠస్య నీలగ్రీవస్య. వీళ్ల కోసం ఒకనాడు హాలాహలం తాగితే బతికున్న తుచ్చులు వీళ్ళు అయ్యవారికి అంత సలహా చెప్పారు. నిజంగా మన్మధుడి మీద కాదు ఇప్పుడు తెరవాలి మూడో కన్ను ఆయన. కానీ నాలాంటి తొంటరవాడైతే మూడో కన్ను ఇస్తే అలా చేసేసినేమో. కానీ మహాదేవుడు కదా,